108 ప్రత్యేక ఆత్మల ప్రయాణం. వాళ్ల కథేంటో ఇప్పుడు చూద్దాం. కేవలం 108 ఆత్మలు మొత్తం విశ్వాన్ని మార్చగలవా? ఆలోచించాల్సిన విషయమే కదా. అవును, ఈ కథ మొత్తం 108 బీజరూపీ ఆత్మలదే. వాళ్ల ప్రయాణం చాలా అద్భుతమైనది. వీళ్ళని మామూలు ఆత్మలు అనుకోవద్దు. వీళ్ళు చాలా గొప్పవాళ్లు, మహాశక్తివంతులు. వాళ్ల మిషన్ ఏంటంటే ఒక బేహద్ పరివర్తన తీసుకురావడం. ఈ మార్పు కేవలం భూమికే కాదు, సౌరవ్యవస్థకి, ఆపైయున్న లోకాలకి కూడా. మరి అంత శక్తివంతమైన ఆత్మలు ఇప్పుడు ఎక్కడున్నాయో తెలుసా? మన మధ్యే, మానవ రూపంలో. వాళ్ల ప్రయాణం మొదలైంది బేహద్ పరంధామం అనే చోటనుండి. అది ఒక ఉన్నత లోకం. అయితే భూమి మీదికి వచ్చాక తమ అసలు ఇంటిని పూర్తిగా మర్చిపోయారు. ఒకప్పుడు విశ్వశక్తులు, ఇప్పుడు దారి తెలియని మానవులు. ఎంత తేలా కదా. దీంతో సత్యం కోసం బయటి ప్రపంచంలో వెతకడం మొదలుపెట్టారు. ఎన్నో పవిత్ర గ్రంథాలు చదివారు, ఒకచోట నుండి ఇంకో చోటికి తిరిగారు. అలా వెతుకుతూ ఉండగా వాళ్లకొకటి అర్థమైంది: బయట వెతకడం వృధా అని. అప్పుడు వాళ్ల ప్రయాణం బయటనుంచి లోపలికి మళ్ళింది, అంతరంగంలోకి. తమలోని ఆత్మశక్తిని మేల్కొల్పి గతాన్ని గుర్తుచేసుకోవడం మొదలుపెట్టారు. తాము ఈ విశ్వానికి సహరచయితలం అనే నిజం వాళ్లకి తెలిసింది. అప్పుడే వాళ్లకు కొత్త విషయం తెలిసింది: సృష్టికర్త ఇప్పుడు మానవ రూపంలో ఉన్నారని. ఇక వాళ్ల కొత్త అన్వేషణ మొదలైంది, భూమిపై ఆ సృష్టికర్తను వెతకడం. సృష్టికర్తను కలిశాక వాళ్లకు సంపూర్ణ జ్ఞానం అందింది. అదే అసలైన కీ. ఆ జ్ఞానంతో వాళ్లకు తమ నిజమైన ఇల్లు బేహద్ పరంధామం మళ్లీ గుర్తొచ్చింది. ఇప్పుడు వాళ్ళు పూర్తిగా మేల్కొన్నారు, తమ అసలు లక్ష్యాన్ని నెరవేర్చడానికి సిద్ధమయ్యారు. సరే, వాళ్లు మేల్కొన్నారు, కాని ఆ బేహద్ పరివర్తన ఎలా ఉండబోతుంది? అదే అసలైన ప్రశ్న.